నా పేరు బేపారి ఆరిఫ్ అహ్మద్ అండి. నేను జామియా మస్జిద్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము ముందర రావడానికి కారణం ఏంటంటే మా నాన్నకు, నాకు, మా అన్నకు కొంతమంది ఖాదర్ హుస్సేన్ మయ్యత్ గురించి సంబంధం ఉందని చెప్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి. నిజమేమంటే ఖాదర్ హుస్సేన్ మయ్యత్తో మా నాన్నకు కానీ, నాకు కానీ, మా జాకీర్ అన్నకు కానీ ఎటువంటి సంబంధం లేదండి. కొంతమంది మేము కమిటీలో ఖాదర్ హుస్సేన్ మయ్యత్ కమిటీలో మమ్మల్ని తీసుకోమని చెప్తున్నారండి. మేము ఎప్పుడైనా ఖాదర్ హుస్సేన్ మయ్యత్ గాడికి పోయి మేము కమిటీలో ఉంటాము, లేదంటే మా నాన్న కానీ, మా జాకీర్ అన్న కానీ మేము కమిటీలో ఉంటామని అడిగింటే మీరు తీసుకో అని చెప్తే దానికి అర్థం ఉంటుంది. మేము ఏ రోజు కూడా ఖాదర్ హుస్సేన్ మయ్యత్ దాంట్లో అసలు ఒక్కరోజు కూడా ఖాదర్ హుస్సేన్ మయ్యత్కి సంబంధించిన దాంట్లో మేము ఏ రోజు కూడా తలదూర్చలేదండి. మళ్ళీ కొంతమంది చెప్పడం ఏమంటే దర్గా మజీదు, నజీరుల్లా మజీదు, మన మూడంపల్లి మజీదు, ఈ 3 మజీదులలో 100 కోట్లు అవినీతి అని చెప్తున్నారండి. ముఖ్యంగా అవి మా ఫోటోలు పట్టుకొని చెప్పడం దారుణమైన విషయం అండి. ఎందుకంటే మాకు దర్గా మజీద్తో కానీ, మూడంపల్లి మజీద్తో కానీ, నజీరుల్లా మజీద్తో కానీ, మా నాన్నకు కానీ, నాకు కానీ, మా జాకీర్ అన్నకు కానీ అస్సలు సంబంధం లేదండి. ఏ పొద్దు కూడా మేము దాంట్లో ఆ మజీద్లో సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేంట్లో కానీ మేము లేమండి. కానీ మా ఫోటోలు పెట్టుకొని మాకు అంటగడుతూ అది చెప్పడం చాలా తప్పు అండి, తప్పుడు ఆరోపణలండి. ఎందుకంటే ఆ మజీద్లకు వాళ్ళ కమిటీలు ఉన్నాయి, వాళ్ళకి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ అవినీతి జరిగిందని మా ఫోటోలు పెట్టుకొని చెప్పడము చాలా తప్పు అండి. గంధం తీసుకొని పోవడం లేదు ఖాదర్ హుస్సేన్ మయ్యత్ నుంచి అని మా ఫోటోలు పెట్టుకొని చెప్తున్నారు. నిజానికి అది మాకు సంబంధం లేదండి. జామియా మస్జిద్ నుంచి నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గంధం తీసుకొని పోతున్నారండి మా నాన్న వాళ్ళు. ప్రతి సంవత్సరం మేము కూడా వెళ్తున్నామండి గంధం తీసుకొని. కానీ మా ఫోటోలు పట్టుకొని అక్కడ ఖాదర్ హుస్సేన్ మయ్యత్ వాళ్ళకు అంజుమన్ వాళ్ళు పిలుచుకోలేదని చెప్పేసి మా ఫోటోలు పెట్టుకొని చెప్పడం రాంగ్ అండి. మీరు ఏదైనా ఉంటే పేర్లు తీసుకొని చెప్పాలా. ఎవరు మీకు గంధం తీసుకొని పోనీయలేదో, ఎవరు మీకు ఆసార్లోకి రానియలేదో మాకేం సంబంధం అండి. మా ఫోటోలు మీరు పట్టుకొని మా నాన్నది, మా జాకీర్ అన్నది, నాది, గంధం కూడా తీసుకొని పోలేదంటే పబ్లిక్ ఏమనుకుంటారు, ఏమన్నా మేము ఆడ అడ్డుపడి గంధం తీసుకొని పోలేదని అనుకుంటారండి. క్లారిటీగా పబ్లిక్కి చెప్పాలా. మీరు మా ఫోటోలు ముందర పెట్టుకొని ఇట్లా తప్పుడు ఆరోపణలు చేస్తే మేము తప్పు చేసినాము అనుకుంటారు. కానీ నిజానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా ఖాదర్ హుస్సేన్ మయ్యత్తో కానీ, దర్గా మస్జిద్తో కానీ, నజీరుల్లా మస్జిద్తో కానీ, మూడంపల్లి మస్జిద్తో కానీ, ఆ గంధం విషయం కానీ మాకు ఎటువంటి సంబంధం లేదండి. అనవసరంగా మా మీద బురద జల్లుతున్నారు. కొంతమంది వెనకాల ఉండి వీళ్ళకు నడిపిస్తున్నారు. వాళ్ళు ఏం పేపర్లు రాసిస్తే వీళ్ళు అది చదువుతున్నారండి. కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే రుజువు చేయండి. పబ్లిక్లో పెట్టి మా మీద మేము ఏదైనా చేసినామంటే చెప్పొచ్చు. కానీ ఇలా అనవసరంగా మా పేర్లు పెట్టి, మా ఫోటోలు పెట్టి మాకు సంబంధమైన విషయాలు చెప్పడం చాలా తప్పు విషయం అండి. అలాగే మా అన్నకు జాకీర్ అన్న వక్బోర్డ్ డైరెక్టర్ అండి. మా అన్న 11 మందితో పాటు ఒక డైరెక్టర్ అండి వక్బోర్డ్లో. ఏ రోజైనా మా అన్న జాకీర్ అన్న ఖాదర్ హుస్సేన్ మయ్యత్లోకి వచ్చి నేను కమిటీ వేస్తాను అని చెప్పేసి ఎవరికైనా అడిగినారండి? లేని నువ్వు ప్రెసిడెంట్ ఉండు, నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉండు, నువ్వు సెక్రటరీ ఉండు అని వచ్చి ఖాదర్ హుస్సేన్ మయ్యత్లో వచ్చి అడిగినాడా? లేకపోతే ఎవరన్నా వచ్చి మా అన్నకు మేము కమిటీ ఉంటాము అని ఎవరన్నా మా అన్నకు వచ్చి అడిగినారా? ఎవరు అడగలేదండి. మేము పోలేదు, వాళ్ళు రాలేదు. మీరు ముత్తవల్లి అని చెప్తున్నారు కదా. ఏదైనా మా అన్న కాడికి వచ్చి ఏదో మేము ఉన్నాం ఈడ, నువ్వు అర్జీ ఇవ్వడం కానీ, లెటర్ ఏమన్నా ఇచ్చి, లేదంటే ఫోన్ ద్వారా కానీ ఏమన్నా అడిగినారా ఎప్పుడైనా వచ్చి? మీరు ఒక అర్జీ ఇవ్వలేదు, ఒకరోజు మా అన్నతో కలవలేదు. కమిటీ వచ్చేసినాక మా అన్న ఫోటో పెట్టి చెప్పులు వేసి, మా వక్బోర్డ్ చైర్మన్కి చెప్పులు వేసి ఇలా అల్లరి చేయడం చాలా దారుణమైన విషయం అండి. మీరు ఏదైనా ఒకరోజు వచ్చి మా అన్నతో కలిసి ఇలా జరిగింది, మేము ఉన్నాము, నువ్వు వాళ్ళ కమిటీ వేయకుండా చెప్పింటే అప్పుడు మా అన్న ఏదైనా దాని మీద దర్యాప్తు చేయడమో లేకుంటే ఏదైనా చేసిందండి. మీరు ఏ రోజు రాలేదు, మా అన్నకు మీకు అడగలేదు. ఏదో పైన రికమెండేషన్తో పోయింది కాబట్టి పాస్ చేసినారు. అది మా అన్నకు ఎటువంటి సంబంధం లేదండి. ఏ రోజు కూడా మా అన్న ఖాదర్ హుస్సేన్ మయ్యత్ దాంట్లో తలదూర్చలేదు ఏ రోజు కూడా. మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చేయండి. అక్కడ మా అన్న వచ్చి మీకు ఏదైనా వాళ్ళ కమిటీ వేసినాడు, ఇది మా అన్న ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింటే మీరు ప్రూఫ్ చేయండి. దానికి మేము కూడా ఒప్పుకుంటాం. పార్టీ మారినాము, ఏదో మేము ఫస్ట్ టైము ప్రపంచంలో మేమే పార్టీ మారినాము, ఎవ్వరు మారలేదు. అందరు పార్టీలు మారుతుంటారు. మేము కూడా పార్టీ మారినామంటే 2020 సంవత్సరంలో పెద్దయిన రాజకీయం నుంచి నేను తప్పుకుంటున్నాను అని అప్పుడు చెప్పింటే మేము కూడా అప్పుడు ఏం వెంటనే పోయి మారలేదు. వాళ్ళ నుంచి మనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి మనకు పిలుపు వచ్చింటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు కూడా షరతుతో మేము పార్టీ మారినాము, అది వాస్తవము. కానీ మనము అక్కడ మారిన తర్వాత మాకు ఎవరైతే మనకు ఆపోజిట్ చేసినారో జామియా మస్జిద్కి వాళ్లకు మద్దతు లభించింది. అప్పుడు మేము వెంటనే సంవత్సరం కాకముందనే ఇంకా ఆ పార్టీ నుంచి మనం దూరం అయిపోయినాము. ఏ కార్యక్రమాలు కూడా వెళ్ళలేదు. ఒక సంవత్సరం లోపలనే బయటికి వచ్చేసినాము. మన పెద్దన్న వాళ్ళు యాక్టివ్ అయినాక
శివాలయం సెంటర్లో అప్పుడు టెంట్ వేసినాక నిరాహార దీక్ష కూర్చున్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినారని. అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. నేను మా గౌసన్న, ముఖ్యంగా మా గౌసన్న అయితే ఎప్పుడు ఆడనే ఉంటున్నాడు. టెంట్ కాడనే కూర్చోవడము, భోజనాలు చేపించడము, తినిపించుకోవడము, ఏదో ఒక కార్యక్రమంలో ఆడనే ఉంటున్నాడు. మళ్ళీ మా జాకీర్ అన్న, నేను ముందు నుంచి అక్కడ పెద్ద ఎప్పుడైతే కూర్చున్నారో అప్పటి నుంచి మేము అక్కడనే ఏ కార్యక్రమం అయినా కూడా మేము ప్రతిదీ పాల్గొంటున్నాము పెద్దన్నతో పాటు. మన 1 టౌన్ ఏరియా 22వ వార్డు, 23వ వార్డు, 25వ వార్డు అప్పుడు బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి పెద్దన్న టికెట్ ముందు ప్రోగ్రాం పెట్టింటే ఆ 3 వార్డులలో మనమే తిప్పింది పెద్దన్న గారి కన్నా. అందరికీ మీరు పాత వీడియోస్ చూడొచ్చు, మీరు ఎవరికన్నా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ స్థానిక ప్రజలకు మద్దతు తీసుకొని ఇట్లా పెద్దన్న వస్తున్నాడండి, మీరంతా మద్దతు తెలపాలని కొంతమందికి ఆ వార్డులో ఆ సందులలో పిలుచుకొని, మేము పెద్ద లీడర్లనే కాదు, వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్కు వాళ్ళకు వీళ్ళకి పిలుచుకొని, ఎందుకంటే మన పెద్ద తిప్పాలా 23, 22, 25, 24 వార్డులలో ముఖ్యంగా మేమే అక్కడ ఉండి దగ్గరుండి మా గౌసన్న, మా జాకీర్ అన్న, నేను ఇట్లా మా కొంతమంది స్నేహితులు, వాళ్ళ స్నేహితులు వాళ్ళకి పిలుచుకొని మనము సందులు, ఆ సందు ఈ సందు అని తిప్పుకుంటూ పోయినాం. మీరు కావాలంటే చూసుకోవచ్చు పాత వీడియోలు. అప్పుడు పెద్దయిన బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది. మనం పార్టీ మారినాం అంటున్నాము. మా నాన్న 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదిరి ఉన్నారు. ఏ పొద్దుైనా అప్పటి నుంచి 1985 నుంచి ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్ట్ తీసుకున్నామో చెప్పండి. ఒక్కటైనా అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్లో కానీ, మట్కాలో కానీ, గుట్కాలో కానీ, ఏదైనా ఇస్పెటాకుల్లో కానీ మా బంధువులు, మా అన్న వాళ్ళు, మా తమ్ముళ్ళు ఎవరైనా కూడా ఏదన్నా ఉన్నారో చెప్పండి. ఎక్కడ కూడా లేమండి. మాకు తెలిసిన వ్యాపారాల్లో మేము లాభాలు నష్టాలు మా కొద్దీ మేము చేసుకుంటున్నాము. అంతేగాని పార్టీలు, గవర్నమెంటు ఏ పొద్దు కూడా మేము వాళ్ళ నుంచి కానీ ఇట్లా వాళ్ళ లబ్ధి పొందాలని ఆ ఉద్దేశం లేదు, ఇప్పుడు కూడా లేదండి. మాకు ఏదో తెలిసిన వ్యాపారాల్లో కష్టాలు నష్టాల్లో పడుతున్నాం. అంతేగాని ఎక్కడ పార్టీ గవర్నమెంట్ ఉంటే అక్కడ పోవాలని ఏం లేదు. మేము ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 2014 ఎలక్షన్లో అయినా, 2019 ఎలక్షన్లో అయినా, మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో అయినా ఏజెంట్ మాదిరి కూర్చున్నాము. మా గౌసన్న కూర్చున్నాడు, మా జాకీర్ అన్న కూర్చున్నాడు, నేను కూర్చున్నా, మా గౌసన్న కొడుకు కూర్చున్నాడు, మా తమ్ముడు గోరే కూర్చున్నాడు. మీరు కావాలంటే పార్టీ ఆఫీసులో ఎవరు ఎన్ని బూతులు చేసినారు అనేది రికార్డు కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఊరికే మనం ఏదో పార్టీ మాన్నామని అబద్ధాలు చెప్పడమే కానీ ఒక తూరి మానేది మాత్రం వాస్తవం. కానీ 2014లో కూర్చున్నాము, ఎమ్మెల్యే ఎలక్షన్ కూర్చున్నాము, కౌన్సిలర్ ఎలక్షన్ అప్పుడు కాకి తిరుపతమ్మ చేసినాము. అప్పుడు మేము చేసిన బూతుల్లోనే మెజారిటీ వచ్చి 50 ఓట్లతో వాళ్ళు కౌన్సిలర్ సీట్ గెలిచినారు. మళ్ళీ 2019లో లింగారెడ్డి సార్ టికెట్ వచ్చినప్పుడు కూడా మేమే కూర్చుంది. మొహమ్మద్ అన్న మీరు ఉండాలరా అని చెప్పేసి మాకు అప్పుడు 3 బూతులు ఇచ్చినాడు మొహమ్మద్ అన్న కూడా. అప్పుడు కూడా మనం 3 బూతులు చేసినాము. మళ్ళీ 26లో అప్పుడు కూడా 3 బూతులు తీసుకున్నాము. పెద్దన్న వాళ్ళు మాకు 3 బూతులు తిన్నారు. 3 బూతుల్లో కూడా 2 బూతులు మెజారిటీ వచ్చింది, 1 బూతుల్లో మనకు మైనస్ వచ్చినాయి. ప్రతిసారి కూడా మనము పెద్దయిన ఏది చెప్పినా కూడా పెద్దయిన పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం. పెద్దయిన కోసము, కొండారెడ్డి సార్ కోసం ఏమైనా చేస్తాం మనం. పెద్దయిన కుటుంబంతో మా నాన్నతో ఎంతో సంబంధాలు ఉన్నాయండి. మీరు ఎన్ని చేసుకున్నా కూడా అక్కడ మాకు ఉండే విలువ తగ్గదు. ఇప్పుడు మీరు చేసే అన్యాయంతో మేము ఏమో వీక్ కామండి. అట్లాగే ఇప్పుడు జామియా మసీద్ గురించి కూడా కొంతమంది మళ్ళా ఏదో అవినీతి జరిగింది 10 కోట్లు అంటున్నారు. నేను మొన్న పెద్దరాత్రి రోజు కూడా మొత్తం 1500 మంది జనాల ముందర రూపాయి లెక్కాచారం చెప్పినాను. ఇదే కాదు, పాతది కూడా మా నాన్న అప్పుడు కమిటీ ఉన్నప్పుడు కూడా బుక్స్ ఉండే. ఎవరైనా ఊర్లో పెద్దోళ్ళు ఒక ఆడిటర్ని, ఒక అకౌంటెంట్ని పిలుచుకొని రండి, నేను అన్ని బుక్స్ పెడతాను. నిన్నే అకౌంట్ స్టేట్మెంట్స్ తెప్పిస్తాను. ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోండి. ఒక ₹10 వారాదని చెప్పింటే సొక్కా పట్టుకోండి మాది అంతే. 2012 సంవత్సరం నుంచి రికార్డ్స్ చెక్ చేసినారు. అకౌంట్స్ అన్నీ మొత్తం చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. ఒబ్బడికి ఒక్క ₹10 కూడా వారాలేదు. అప్పుడు కూడా పాత కమిటీది కూడా. ఇప్పుడు కొత్తగా అంటారా, ఇప్పుడు రెడీగా నేను బుక్స్ రాస్తాను. మొన్న బహిరంగంగానే అందరికీ ప్రతిదీ రూపాయి అంతా నేను నీట్గా చెప్పినాను. ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చి అడగండి, చెక్ చేసుకోండి అని చెప్పినాను. మీరు ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తప్పు ఉంటే అప్పుడు మాకు నిలదీసి అడగచ్చు. మేమైతే మీకు ఎప్పుడు కూడా రావద్దు, అడగకండి అని అడగడం లేదు. ఎవరైనా పత్రికా విలేకరుల ముందర వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూర్చొచ్చి వాళ్ళు చెక్ చేసుకోండి. లేదంటే ఎవరైనా అకౌంటెంట్, ఆడిటర్ పిలిచి వచ్చి అట్లయినా చెక్ చేసుకోండి. మాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మేము రెడీనే. మా ఈ కమిటీ చాలా కష్టపడుతున్నాము, ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఉన్నాము. మీరు ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. మేము కూడా ఇప్పుడు ఈ జామియా మసీద్కి సంబంధించి ఇది ఏదైతే కేసులు ఉన్నాయో, ఇంతకుముందు కమిటీ వాళ్ళు కష్టపడి కేసులు గెలిచినట్టు అంతా ఒక డ్రాఫ్టింగ్ చేపిస్తున్నాము. మేము కూడా తొందరలో పోయి లోకేష్ సార్తో కలుస్తాము, సీఎం సార్తో కూడా కలుస్తాము. సార్ ఇట్లా జరుగుతుంది సార్, ఇది 35 సంవత్సరాల చరిత్ర సార్, ఇన్ని కేసులు పెట్టినారు, ఇన్ని కేసులు మేము గెలిచినాము. మనము ఇది ఏదైతే వక్ఫ్ బోర్డు మెయింటైన్ చేస్తుందో రికార్డు అది తీసుకొని పోతాము. ఎందుకంటే
మనం ఏ పొద్దు కూడా అవినీతి చేయాలా, తప్పు చేయాలని మాకైతే ఒక పావాలా కూడా లేదు. ఇబ్బందిగా పెట్టాలా ఎవరికన్నా కూడా. ఇప్పుడు మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకు కూడా మనం చెప్తే రేపు ఏదైనా వాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు కూడా తెలిపేయాలనేది ఒక ఉద్దేశం మాది. తొందరలోనే పోయి మేము కూడా వాళ్ళతో కలిసి మనం ఇది చరిత్ర అంతా చూపిస్తాం, ఇట్లా జరిగింది సార్. కరెంటు బిల్లు కూడా కట్టలేని స్థానం నుంచి ఇప్పుడు దగ్గర 90 రూముల వరకు కట్టినారు, డెవలప్మెంట్ చేసినారు పాత కమిటీ వాళ్ళు. ఇప్పుడు మేము కూడా దాన్నే కొనసాగిస్తున్నాము. ఇది హైకోర్టులో కేసులు గెలిచినారు, జిల్లా కోర్టులో గెలిచినారు, పొద్దుటూరు కోర్టులో గెలిచినారు. అవన్నీ రికార్డు సబ్మిట్ చేస్తాం వాళ్ళకు కూడా. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా మొత్తం చెప్తాము. ఎవరెవరు మాకు ఇక్కడ తప్పుగా మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎవరంతా ఎవరు గుంపు అనేది కూడా చెప్తాము. ఇక నేను మీకు అడిగేది ఏంటంటే ప్రజలకు నిజాలు తెలుసుకోండి. తప్పు ఉంటే మాకు వచ్చి అడగండి. సంబంధం లేని విషయము ఖాదరు సినిమా ఇది అసలు మేము నమాజ్లకు కూడా పోమాడికి. అటువంటి చోట ఫోటోలు పట్టుకొని మాది, మా నాన్నది, నాది, మా జాగిర్ అన్నది మా కమిటీలో తీసుకోరంట. మేము ఎప్పుడైనా వచ్చి అడిగినామా మా కమిటీలో తీసుకోండి, మేము ఉంటాం, అక్కడ పెత్తనం చేస్తామని చెప్పేసి. దారుణమైన విషయం ఏంటంటే ఊళ్ళో ఉండే మజీద్లు, ముడంపల్లి మజీదు, దర్గా మజీదు, నజరుల్లా మజీదులో ఆడ 100 కోట్ల అవినీతి జరిగిందని మా ఫోటోలు పెట్టుకొని చెప్తున్నారు. మాకేమన్నా సంబంధమా? ఏ పొద్దున్న ఆ మజీద్లలో పోయి మేము పెత్తనం చేసినామా, లేకుంటే ఎక్కడైనా మేము ఆ కమిటీలో ఉంటామని ఎవరైనా అడిగినామా? ఇంకోటి ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మా మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే ఇష్టం వచ్చినట్లు. నేను అందరికీ కోరుకునేది ఒకటే, మేము కూడా కంప్లైంట్ రెడీ చేసి పెట్టినాము, డిఫమేషన్ కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాము. మీరు ప్రతిసారి ఇట్నే మా కుటుంబం మీద అన్యాయం చేసినారు, తప్పు చేసినారు, ఏదంటే అది నోటికి వచ్చినట్టు అబద్ధపు ఆరోపణలు చేస్తే మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే మేము లేడీస్ కదా, ఎందుకు లేని మేము కూడా గమనం అయిపోయినాం. ఇప్పుడు మీరు పదే మా కుటుంబం పైన ఎవరో రాసిస్తే మీరు చదువుతున్నారు, మీకేం తెలియదు. వాళ్ళు రాసిచ్చేళ్ళు ముందర వచ్చి చెప్పాలా ఏదైనా ఉంటే. పదే మా కుటుంబం పేరు తీసుకొని అవినీతి చేసినారు అంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. పొద్దుటూరు ప్రజలకు, ముస్లిం సోదరులను కోరుకునేది ఏంటంటే మాకు ఎటువంటి సంబంధం లేదు. మా జాగిర్ అన్నకు సంబంధం లేదు, మా నాన్నకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, మా గౌసన్నకు సంబంధం లేదు, ఖాదరు సన్మయ్యతో మాకు అస్సలు సంబంధం లేదు. వాళ్ళు మా మీద గిట్టనోళ్ళు ఉన్నారు కదా పాతోళ్ళు, వాళ్ళు కొంతమంది మాకు కలిపి దాంట్లో ఏదో మాకు చెప్తే మేము వీక్ అవుతాము, లేదంటే మాకు ఏదన్నా ఇబ్బంది కలిగాలా, వీళ్ళకు ఇబ్బంది కలిగారా అనే దొంగ ఉద్దేశంతో వాళ్ళు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే దాంట్లో మా పాత్ర ఏం లేదు, మాకు వ్యాపారి కుటుంబం పాత్ర అస్సలు లేదు. మీరు ఏదో నిజాలు తెలుసుకోవాలని నేను మీ ముందుకు వచ్చినాను. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఈసారి అయితే మా కుటుంబం మీద అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే మేమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దాని మీద అయితే మేమైతే సిద్ధంగా ఉన్నాము. తర్వాత మీ ఇష్టం అండి. సరే, నమస్తే. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.